వెయిట్ తగ్గాలంటే ఓన్లీ వాకింగ్ చాలు కదా. సో రెసిస్టెన్స్ పెరగాలంటే ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ డంబుల్స్ మీరు మోయాల్సిన అవసరం లేదు, అండ్ దాంతోపాటు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్లో తప్పు చేసినప్పుడు, లేకపోతే స్కూల్లో మీకు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మీ టీచర్ మీకు కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చేది. దానిలో ముఖ్యంగా చెవులు పట్టుకొని మనం గుంజీలు తీసేవాళ్ళం, గుర్తుందా? సో ఈ గుంజీలు అనేది ఇప్పుడు మనం జనరల్ క్వశ్చన్, అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాకింగ్ ఒకటే చాలు కదా వెయిట్ లాస్ అవ్వాలంటే. అవునండి, ఖచ్చితంగా వాకింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. నేను కూడా దాన్ని రికమెండ్ చేస్తాను, వాకింగ్. సో కొంతమందిలో వెయిట్ పెరుగుతుంది అండ్ కొంతమందిలో మీకు లోవర్ బ్యాక్ వెయిట్ లిఫ్ట్ చేయాలంటే చాలామంది ఉమెన్లో ఫిమేల్స్లో ఉండే ఒక డౌట్ ఏంటంటే వెయిట్ ఫిమేల్స్ ఖచ్చితంగా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేస్తేనే. కొంతమంది రీల్స్ చేస్తూ ఉంటారు కదా, ఈ మజిల్ స్ట్రెంథనింగ్ రీల్స్ అని చెప్పేసి చాలామంది ఫిమేల్స్ చేస్తున్నారు. అవి చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకు అంటే ట్రైనింగ్ అంటే ఏంటి సింపుల్గా అర్థం చేసుకుందాం. రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటే మీ బాడీకి రెసిస్టెన్స్ అనేది పెరగడం, పెంచుకోవడం అన్నమాట. సో రెసిస్టెన్స్ పెరగాలంటే ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ డంబుల్స్ మీరు మోయాల్సిన అవసరం లేదు, అండ్ దాంతోపాటు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అదేంటి డంబుల్స్ మోయొద్దు, జిమ్కి వెళ్ళొద్దు, మరి ఎట్లా సార్ మనము వెయిట్ తగ్గాలి అండ్ మజిల్ పెరగాలి అని అంటే సింపుల్గా చెప్తాను. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్లో తప్పు చేసినప్పుడు, లేకపోతే స్కూల్లో మీకు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మీ టీచర్ మీకు కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చేది. దానిలో ముఖ్యంగా చెవులు పట్టుకొని మనం గుంజీలు తీసేవాళ్ళం, గుర్తుందా? సో ఈ గుంజీలు అనేది ఇప్పుడు మనం ఏమంటున్నామంటే స్క్వాట్స్ అంటున్నాం. ఈ స్క్వాట్స్ అనేవి డైలీ చేయడం వల్ల, దీంతోపాటు పుషప్స్ కూడా రెగ్యులర్గా చేయడం వల్ల, అండ్ వాటర్ బాటిల్ 1 లీటర్ 2 లీటర్ల వాటర్ బాటిల్లో వాటర్ నింపేసి మోయడం వల్ల, అండ్ ట్రైనింగ్ రెసిస్టెన్స్ బ్యాండ్స్ అని చెప్పి దొరుకుతాయి. ఇవి మీరు వీటిని యూజ్ చేసి మీరు కొంచెం పుల్అప్స్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటికల్లీ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. జనరల్ క్వశ్చన్, అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాకింగ్ ఒకటే చాలు కదా వెయిట్ లాస్ అవ్వాలంటే. అవునండి, ఖచ్చితంగా వాకింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. నేను కూడా దాన్ని రికమెండ్ చేస్తాను, వాకింగ్ చేయండి అని. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాకింగ్ ఓన్లీ ఫర్ యువర్ హార్ట్. మీరు వాక్ చేస్తే మీ హార్ట్ ఆరోగ్యం మంచిగా అవుతుంది. కానీ మీరు వెయిట్ తగ్గాలన్నా, లేకపోతే మీ మజిల్ స్ట్రెంథనింగ్ కావాలన్నా ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది మీకు అవసరం పడుతుంది. అంటే మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఎక్సర్సైజ్ అనేవి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సో వాకింగ్ ఒక్కటే మీకు సరిపోదు. అండ్ ఏజ్ పెరిగినా కొద్దీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 years క్రాస్ అయిపోయాయి, ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మీ మజిల్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ మీ మజిల్ లాస్ అవుతూ ఉంటుంది, కానీ అది మనకు అర్థం కాదు, కానీ మన బాడీ మనకు తెలియజేస్తుంది. ఏ విధంగా తెలియజేస్తుంది అంటే మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, లేకపోతే వెయిట్ పెరుగుతూ ఉంటారు కొంతమందిలో. అండ్ కొంతమందిలో ఏమవుతుంది, సో కొంతమందిలో వెయిట్ పెరుగుతుంది అండ్ కొంతమందిలో మీకు లోవర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, అండ్ కొంతమందిలో మోకాలు నొప్పులు వస్తాయి, అండ్ దీంతోపాటు జనరల్ వీక్నెస్ అంటే ఎనర్జీ కూడా మీకు లాస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ ప్లస్ వాకింగ్ కూడా ఖచ్చితంగా 2 చేసుకుంటేనే మీ హార్ట్ అండ్ మీ మజిల్ అనేది గ్రో అవుతుంది. వెయిట్ లిఫ్ట్ చేయాలంటే చాలామంది ఉమెన్లో ఫిమేల్స్లో ఉండే ఒక డౌట్ ఏంటంటే వెయిట్ ఎక్కువగా మనం లిఫ్ట్ చేస్తే బరువు పెరిగిపోతామేమో అనే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మనకి డౌటే వద్దండి. మీరు వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల మీకు ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మజిల్ స్ట్రెంథనింగ్తో పాటు. అదేంటంటే మీకు పీసీఓడి తగ్గుతుంది ఫిమేల్స్లో, అండ్ హార్మోన్స్ అనేవి రీసెట్ అవుతాయి. దీంతో పాటు బెల్లీ ఫ్యాట్, మీ పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది తగ్గుతుంది. దీంతోపాటు బోన్స్ స్ట్రెంత్ అవుతాయి అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఫీమేల్స్ ఖచ్చితంగా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేస్తేనే మీకు ఫ్యూచర్లో ఈ బోన్స్లో వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ కానీ ఆస్టియోపోరోసిస్ లాంటి కండిషన్స్ నుంచి వితౌట్ ఎనీ ట్యాబ్లెట్స్ అంటే సప్లిమెంట్స్ లేకుండా మీ అంతటా మీరే ఈ మజిల్ స్ట్రెంథనింగ్ వల్ల మీ బోన్స్ స్ట్రెంత్ అవుతాయి. అందుకే ఇప్పుడు
ఉమెన్స్ కొంతమంది రీల్స్ చేస్తూ ఉంటారు కదా, ఈ మజిల్ స్ట్రెంథనింగ్ రీల్స్ అని చెప్పేసి చాలామంది ఫేమస్ చేస్తున్నారు. అవి చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకు అంటే మీకు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండడం వల్ల. సో ఈ మజిల్ స్ట్రెంథనింగ్ గురించి ఈ మధ్యలో జిమ్లో ఉండేవాళ్ళు, న్యూట్రిషనిస్టులు చాలా ప్రమోట్ చేస్తున్నారు హెల్త్ కోసం, అవేర్నెస్ కోసం. కానీ దీని గురించి మనకు గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్ అని. దీంట్లో మనకు మన శారీరక దారుఢ్యం ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు మీ పోషకాహారం కూడా కరెక్ట్గా తీసుకోవాలని చిన్న పద్యంలో ఎప్పుడో చెప్పేశారు. సో దాన్ని ఇప్పుడు మనం మజిల్ స్ట్రెంథనింగ్ అని చెప్పేసి ఇన్ని రకాలుగా జిమ్లోకి వెళ్ళడము ఇవన్నీ చేస్తున్నాం. ఈ మజిల్ పెంచుకోవడం వల్ల మీకు వచ్చే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మీ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. ఎలా అంటే మీరు ఎప్పుడైతే మీ మజిల్ పెంచుకుంటారో అప్పుడు మీరు తిన్నప్పుడు ఏమవుతుంది, మీ షుగర్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ మీ బ్లడ్లో రిలీజ్ అయినప్పుడు అది మీ మజిల్ అనేది అబ్జార్బ్ చేయడం వల్ల మీకు ఇన్సులిన్ ఈ రెసిస్టెన్స్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఓకే, సో దీనివల్ల మీకు ఈ ఇన్సులిన్ ఫ్లక్చువేషన్స్ రావు అండ్ డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ బీపీ కూడా ఆటోమేటికల్లీ కంట్రోల్లోకి వస్తుంది అండ్ మీరు ఫ్యాట్ బర్న్ కూడా జరుగుతుంది. డైలీ టాబ్లెట్స్ కంటే ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఊరికే మెడిసిన్స్ పైన ఆధారపడకండి. ఫిజికల్గా కూడా ఊరికే కూర్చొని మాకు తగ్గిపోవాలా, డయాబెటీస్ రాకుండా ఉండాలా, మజిల్ పెరిగిపోవాలా అంటే పెరగదు. సో ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేస్తేనే మంచిది. సో ఈ మజిల్ రెసిస్ట్ ట్రైనింగ్ అనేది ఏంటంటే ఓన్లీ ఫర్ ఫిజికల్ హెల్త్ కోసమే కాదండి, ఈవెన్ మీ మెంటల్ హెల్త్ కోసం కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ చేస్తారో, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీ బ్రెయిన్లోంచి డోపమైన్, సెరటోనిన్ రిలీజ్ అవుతాయి. సో దీనివల్ల మీకు ఆటోమేటికల్లీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. కార్టిజాల్ లెవెల్స్ అనేవి కొద్దిగా మీకు ఫ్లక్చువేషన్స్ వచ్చిన తర్వాత మీరు ఇది చేయడం వల్ల కొద్దిగా హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, మీ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, మీ మైండ్ క్లారిటీ పెరుగుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మీకు ఎప్పుడు మజ్జుగా, డల్గా, ఏదో మర్చిపోవడం ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. సో ఓన్లీ ఫిజికల్ బెనిఫిటే కాదు, మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ ట్రైనింగ్స్ వల్ల. స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ మైండ్. ఈ మధ్యలో ఒక ఫిమేల్ వచ్చి అడిగారు, సార్ 45 years నాకు, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఇలా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి, నేను ఈ ఏజ్లో స్టార్ట్ చేయొచ్చా? శుభ్రంగా చేయొచ్చా అండి. 40 years నుంచి 50 years ఉన్నా కానీ పర్లేదు, ఈవెన్ 50-55 years ఉన్నా పర్లేదు. కాకపోతే మీరు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు స్క్వాట్స్ చేయండి అంటే ఏదో మీకు మీ వల్ల కాకపోతే డైరెక్ట్గా కూర్చోవడం కాకపోతే అట్లీస్ట్ గోడకు సపోర్ట్ తీసుకోవడం అయినా కూర్చోవడము, ఇట్లా పర్సనల్ ట్రైనర్ని అపాయింట్ చేసుకోండి. సో దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ ఏజ్లో మీరు రెసిస్టెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, కొంతమంది 40-45 years దాటిన తర్వాత తూలి పడిపోతూ ఉంటారు సడన్గా. ఈ బ్యాలెన్సింగ్ వస్తుంది, ఈ సడన్గా కింద పడిపోవడాలు మీకు తగ్గిపోతాయి అండ్ దాంతోపాటు బోన్ డెన్సిటీ పెరుగుతుంది అండ్ మీకు ఇండివిజువాలిటీ కూడా పెరుగుతుంది. అంటే వేరే వాళ్ళపైన ఆధారపడకుండా మీ అంతటా మీరు నడవడం, మీ ఇంట్లో పనులన్నీ చేసుకోవడం, వంట పనులు చేసుకోవడం ఆడవాళ్ళైతే. సో ఎక్కువసేపు నిల్చునే వాళ్ళైతే కొద్దిసేపు మీరు నిల్చోవడానికి కూడా స్ట్రెంత్ అనేది వస్తుంది. చాలా మందికి ఉండే డౌట్, ఎంతసేపు చేయాలంటే జిమ్లోకి వెళ్ళి 2 hours 3 hours అట్లా కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు స్టార్టింగ్లో ఒక 30-40 minutes డైలీ చేస్తే సరిపోతుంది అండ్ వీక్లీ ఒక 3 రోజులు 4 రోజులు కూడా స్టార్టింగ్లో చేస్తే సరిపోతుంది. తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా కంటిన్యూ చేస్తూ పెంచుకోండి. చేసేది ఎప్పుడైనా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, ఇంటెన్సిటీ అనేది కాదు. ఇంటెన్సిటీ అనేది మెల్లిగా పెంచుకోండి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, జిమ్లోకి వెళ్తే ఓన్లీ కార్డియోస్ చేస్తారు, లేదు కొంతమంది ఓన్లీ వెయిట్ లిఫ్ట్స్ చేస్తూ ఉంటారు ఓవర్గా, లేదు కొంతమంది పెయిన్, ఒకవేళ నొప్పి వస్తున్నా కానీ వాళ్ళ నొప్పిని మీరు పట్టించుకోకుండా ఇంకా ఎక్కువ వెయిట్స్ మోస్తుంటారు. ఇది చాలా డేంజర్. అండ్ కొంతమంది ఇన్స్టాలో చెప్పిన ఎవరో రీల్స్లో ఏదో చేయండి అని చెప్తే అది ఫాలో అవుతుంటారు. సో దానివల్ల అనవసరంగా పట్టుకోరాని చోట పట్టుకుందాం అనుకోండి ఇబ్బంది పడతారు. ట్రైనింగ్ స్మార్ట్గా చేయాలి, మీ బాడీని లిజన్ చేయాలి. రెసిస్టెంట్ ట్రైనింగ్ అనేది బాడీ కోసం కాదండి, ఏదో బాడీ పెంచాలని కాదు, మీ ఫ్యూచర్ కోసము. ఈవెన్ మీరు 60 years తర్వాత కూడా మీ అంతటా మీరు స్టెప్స్ ఎక్కగలిగేలా, ఎవరి సపోర్ట్ లేకుండా మీ పనులు మీరు చేసుకోగలిగేలా ఉండడానికి ఇప్పుడు మీరు కొద్దిగా మీ బాడీకి ఒక, ఇంతకుముందు మనం చెప్పాం కదా, మీ టీచర్ చిన్నప్పుడు స్కూల్లో ఎలా అయితే పనిష్మెంట్ ఇస్తారో ఇప్పుడు మీరు కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చుకుంటే ఫ్యూచర్లో 60-70 years కూడా మీ అంతటా మీరు నడవడానికి స్కోప్ ఉంటుంది, మీ ఇండివిజువాలిటీ అనేది దెబ్బతినకుండా. వాకింగ్ చేయండి, డైట్ ఫాలో అవ్వండి, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్
స్టార్ట్ చేయండి ఈ రోజు నుండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.